హాయ్ అండి, బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇప్పుడు సెకండ్ పీరియడ్గా మనం చెప్పుకుంటున్నాము. మరి కొన్ని విషయాలు మంచివి మోరల్ మనము తెలుసుకోవాలని, మీకు తెలియదని కాదండి. మరి అన్నిదా భావించకూడదు. మన ప్రోగ్రాం అనేది నాడు నేడు ముచ్చట్లు కదా, సమాజంలోనివి అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని ముచ్చట్లు కలయికతో మనం మాట్లాడుకుంటూ ఉంటాము. అందులో ఇప్పుడు మనము ఏదైనా ఒక పని మనము పూనుకోవాలి అని అంటే ఒక మంచి పనిని చేయాలి అని అనుకుంటే ఎప్పుడు కూడా అది మంచిది అని మనకు తోచినప్పుడు ఏం చేయాలి? తప్పకుండా అది చేయాలి. మనకు సాధ్యం కాకపోతే అది తర్వాత విషయం, కానీ సాధ్యమైనంత వరకు అది చేయాలి. కానీ వెనక్కి మాత్రం రాకూడదు. ఒక పట్టుదల, ఒక డిటర్మినేషన్ అనేది మనలో ఉండాలి. అంటే ఇది మంచిది. ఇప్పుడు ఒక ఉందనుకో, నేను స్కూల్లో ఉన్నాను అంటే ఏం చేస్తాను? నేను క్లాస్ ఫస్ట్ రావాలి. అది మంచి పనే కదా. కాబట్టి ఒక స్టూడెంట్గా ఏం ఆలోచిస్తారు పిల్లలు? నేను ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఎందుకంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చేస్తే ప్రతి టీచరు ఆ పిల్లవాడిని మెచ్చుకుంటుంది. కాబట్టి ఏ ప్రాధాన్యత అయినా ఆ పిల్లవానికి చెందుతుంది. పలానా 9th క్లాస్ పలానా పిల్లోడు, పలానా 10th క్లాస్ పలానా అమ్మాయి, వాళ్ళు ర్యాంకర్ స్టూడెంట్స్. మనము దేంట్లో అయినా పదే పదే ఉచ్చరిస్తూ ఉంటాం. అలాంటిది ఇతరులు చూసి ఏమనుకుంటారు పిల్లలు, తక్కిన పిల్లలు? ఆహా, నేను కూడా ఫస్ట్ రావాలి. ఫస్ట్ వస్తే టీచర్స్ అందరూ బెస్ట్ స్టూడెంట్గా అంటారు. ప్రతిదానికి పిలుస్తారు. ఏదైనా కూడా ఒక మంచి స్థానం ఉంటుంది అని చెప్పేసి పిల్లవాళ్ళకు ఉంటుందండి. అదే పెద్దవాళ్ళలో కూడా ఒక మంచి పనిని తలపెట్టాలి. ఇప్పుడు ఇంట్లో ఏముండదు, నిరుద్యోగం. ఏదైనా చేయాలి. నా హస్బెండ్ చాలా కష్టపడుతున్నాడు, మరి ఒక్కంతో అవుతలేదు ఈ కుటుంబం నడవడం. నేను ఊరికే ఉండే బదులు ఏదో ఒకటి చేయాలి. నాకు చదువు రాదు, ఏం చేయాలి? దానికి చదువు వచ్చిన వాళ్ళే బ్రతకాలని లేదు కదా. చదువు రానోళ్ళకు కూడా ఎన్నో పనులు ఉన్నాయి, ప్రభుత్వం పథకాలు ఉన్నాయి. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడెక్కడో ఒక వీధి లోపల మరి కుట్టు నేర్పిస్తున్నారు. ఒక టైలరు సెంటర్ ఉంది. ఆ కుట్టు సెంటర్కి నేను వెళ్తాను, చక్కగా నేను కుట్టు నేర్చుకుంటాను అని చెప్పి కుట్టు నేర్చుకోవడానికి వెళ్ళి మరి అది బాగా నేర్చుకున్నాక ఒక లోన్ ఇస్తున్నారు. లోన్ తీసుకొని మిషన్ తెచ్చుకొని ఇంట్లో కుట్టుకుంటే ఏమవుతుంది? రోజుకు 2 జాకెట్లు కుట్టిన 1000 రూపాయలు, లేదా 400 అయినా 800, లేకుంటే 300కు బ్లౌజ్ అయినా కానన్నా ఒక 500-600 రోజు సంపాదిస్తారు. రోజు 2 కుట్టినా కూడా, పిల్లలు స్కూల్కి పోయినాక, భర్త పోయినాక. కాబట్టి ఇలాంటిది పొదుపు చేసుకుంటే ఆడవాళ్ళు కూడా చక్కగా మరి ఆ యొక్క కుటుంబాన్ని మరి పోషించుకున్న వాళ్ళే కాకుండా భర్త కష్టంలో తను పాలు పంచుకొని భర్త భార్యలు ఇద్దరు కుటుంబాన్ని డెవలప్ చేసుకోవడానికి, పిల్లల ఖర్చులు